ఇక కంట్రోల్ ఇచ్చిన ఓకే వచ్చింది కదా. నీకు స్క్రీన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఎస్ ఓకే. సో నార్మల్ ఇది విజువల్ స్టూడియో కదా, ఎస్ఎస్ఐఎస్ అన్నా ఎస్ఎస్ఐఎస్ అన్నా ఎస్ఎస్ఆర్ఎస్ అన్నా అన్నిటి కదా. అన్నిటికీ ఇదే. ఇక్కడికి వచ్చి ఇంటిగ్రేషన్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలా. చెప్తాను, ఓకే నేను చెప్తాను. నా సిస్టమ్ లాగిన్ అయిపోతే ఓకే ఓకే ఫైల్ న్యూ ఏంది క్లోజ్ అవ్వట్లేదు. ఏది క్లోజ్ అయిపోయింది. ఓకే ఫైల్ న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ లో మనం ఎక్సర్సైజ్ కాబట్టి ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ సర్వీసెస్, రిపోర్టింగ్ సర్వీసెస్ అయితే రిపోర్టింగ్ సర్వీసెస్. రిపోర్టింగ్ సర్వీస్ అయితే రిపోర్ట్స్ అవర్ ప్రాజెక్ట్. ఇంటిగ్రేషన్ సర్వీస్ అయితే ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ప్రాజెక్ట్. సో టైప్ అవుట్. ఓకే నా దగ్గర ఓపెన్ ఉన్నట్టుంది, చూద్దాం. ఒక నిమిషం లైన్ లో ఉంది. లైన్ లో యా ఓకే. సో ఇది వచ్చేసి ఇంటర్ఫేస్ రిపోర్ట్స్ కి. సో మనము ఎప్పుడైనా అదేం క్లోజ్ చేయకు. ఓ సరే ఇట్స్ ఓకే. నేను చేస్తాను. ఓపెన్ నేను చేస్తాను. అది కాదు హరీష్. ఇందాక ఒకటి సేవ్ చేసినాం కదా శాంపుల్. ఏది నేను యూఎస్ఎస్ ప్యాకేజ్ నేను చేస్తాను. ఇక్కడ రావాలి, నేను బిల్డ్ చేయాలి. నేను బిల్డ్ చేస్తే వస్తుంది. ఓకే నేను చేస్తాను. ఎందుకు రావట్లేదు?
ఓకే, బిల్డ్ అయిపోయింది బాగా. అవును. ఇప్పుడు మనం ఒకటి సేవ్ చేసినాం కదా, శాంపిల్ ప్యాకేజెస్ ఎస్ఎస్ఐఎస్ అని. అది మనం ఓపెన్ చేసింది ప్రాజెక్ట్ ప్యాకేజ్ కాదు. ఇక్కడ వ్యూ కొడితే మనకి సొల్యూషన్ ఎక్స్ప్లోర్. ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసాం. అవసరం నేను చేస్తాను. నువ్వేం మౌస్ మూవ్ చేయకు, నేను చేస్తాను. ఓకే ఓకే. ఓకే, వచ్చేసి ఓకే, ఫస్ట్ ప్యాకేజ్ డిజైన్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం టూల్ బాక్స్ ఏది, ఎక్సర్సైజ్ టూల్ బాక్స్ ఇక్కడ తెచ్చినది అక్కడ ఉంది కదా బ్రో టూల్ బాక్స్ అని. అది కాదు, మనకి ఎక్సర్సైజ్ టూల్ బాక్స్ ఉంది. నువ్వు మూవ్ చేయి, నేను మూవ్ చేయి. నేను చేయట్లేదు. ఒక ఎక్సర్సైజ్ టూల్ బాక్స్ ఉంటుంది. అక్కడనే లెఫ్ట్ సైడ్ కి టూల్ బాక్స్ అని ఉంది, అది క్లిక్ చేస్తే బయటకు వస్తుంది అనుకుంటా. అది కాదు, బయటకు వచ్చేసి అక్కడ ఇది కాదు, ఇది నార్మల్ టూల్ బాక్స్. ఎక్సర్సైజ్ టూల్ బాక్స్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడెక్కడ ఏడుస్తుంది. మన వ్యూలో అనిపిస్తుంది టూల్ బాక్స్. డేటా టూల్స్ లేదు, ఎక్సర్సైజ్ టూల్ బాక్స్ ఉంటుంది. ఏందబ్బా రోజు కనిపిస్తుంది, వాళ్ళకి ఏంది కనిపిస్తుంది. ఏముంది బ్రో, ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. లేదు అట్లా అవసరం లేదు, అట్లా చేస్తే అన్ని క్లోజ్ అయిపోతాయి, ఊరుకూరుకుని క్లోజ్ అవుతుంది. అట్లా చేయకూడదు, నేను వెతికి పెడతాగా. ఓకే ఓకే. ఇక్కడ స్క్రీన్ పైన కంట్రోల్ ఫ్లో పైన క్లిక్ చేయ బ్రో, అది వచ్చేస్తుంది అనుకుంటా. లేదు అక్కడ మామూలుగా వ్యూ అని కొట్టగానే అది వచ్చేస్తుంది. కంట్రోల్ ఫ్లో పైన డబుల్ క్లిక్ చేయి. ఏం అవ్వదు, నేను చెప్తున్నా. నేను ఓపెన్ చేసి పెడతా కనుక ఎక్కడ ఉండే బ్రో అది ఎక్సర్సైజ్ లో ఉంటుంది. అది ఇంతకుముందు ఏం కనిపించట్లేదు, ఇది దీంట్లో ఉంటుంది. యాక్చువల్ మనం డబుల్ క్లిక్ చేసాము, డబుల్ క్లిక్ చేశాక ఇక్కడ. ఓకేనా? సో ఇది ఓకే. సో బిఫోర్ ప్యాకేజ్ క్రియేట్ చేసే ముందు మనకు ఒక ఎస్ఎస్ఎస్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. విల్ హ్యావ్ కంట్రోల్ ఫ్లో, విల్ హ్యావ్ డేటా ఫ్లో, విల్ హ్యావ్ పారామీటర్స్, విల్ హ్యావ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ప్యాకేజ్ ఏది ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అనేది ప్యాకేజ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది, అసలు ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది అన్న ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. ఓకే. సో కంట్రోల్ ఫ్లో అనేది విల్ చెక్ హౌ ద డేటా ఈస్ ఫ్లోయింగ్. డేటా ఎలా ఫ్లో అవుతుందో విల్ చెక్ ఇట్ ఇన్ డేటా ఫ్లో, కంట్రోల్ ఫ్లో అనమాట.
డేటా ఫ్లో అనేది ఏంటంటే ఇట్స్ లైక్ వీఆర్ ఫెచింగ్ ద డేటా ఫ్రమ్ సోర్స్ and we are transforming the data and we are performing all the actions and all the transformations everything in data flow. Parameters is nothing but it's an input output value. అంటే మనకు ప్యాకేజ్ లెవెల్ పారామీటర్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ లెవెల్ పారామీటర్స్ ఉంటాయి. దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్. ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. మనకు ప్రాజెక్ట్ లెవెల్ పారామీటర్స్ ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ పారామీటర్స్. ఇది ఏంటంటే మనము ఒక్క పారామీటర్ క్రియేట్ చేసాం అనుకో, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఆల్ ద ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్యాకేజ్ రన్ అయిందో లేదో, లైక్ ఏ టైంకి ప్యాకేజ్ స్టార్ట్ అయింది, ఏ టైంకి ప్యాకేజ్ ఎండ్ అయింది, ప్యాకేజ్ ఎర్రర్ వస్తే మనం ఒక టేబుల్ కి డేటా పంపిస్తాం, అవన్నీ డీటెయిల్స్ మనం పారామీటర్స్ లో ఇస్తాం అనమాట. అర్థమైందా? ఓకే. పారామీటర్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూ. ఇట్ విల్ టేక్ ఎ వాల్యూ అండ్ ఇట్ విల్ స్టోర్ ప్రొసీజర్ సెండ్ ద వాల్యూ. అంతే. నో ఇన్పుట్ పారామీటర్స్ పారామీటర్స్ ఉంటాయి. ఇన్పుట్ పారామీటర్స్ డిఫైన్ చేస్తారు అట్లా. ఎస్. సో ఈ ఇన్పుట్ పారామీటర్ అవుట్పుట్ పారామీటర్ తీసుకుపోయి ఒక వేరియబుల్ లో పడేస్తుంది. సో పారామీటర్స్ నథింగ్ బట్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూ. ఓకే. ఇంకోటి ఈవెంట్ హ్యాండ్లర్స్ వచ్చి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉంటాయి. సో ఇదిగా మనం మామూలుగా ఆన్ ఎర్రర్ పెట్టుకుంటాం, ఆన్ ఎర్రర్, ఆన్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్, పోస్ట్ ఎగ్జిక్యూట్, ప్రీ ఎగ్జిక్యూట్, ఓన్లీ వే ఈ 4 ఎక్కువ యూజ్ చేస్తాం. ఆన్ ఎర్రర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ప్యాకేజ్ ఎర్రర్ వచ్చింది అనుకో, ఎర్రర్ వస్తే మనము ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. ఏంటంటే ఎర్రర్ లాగ్ టేబుల్, డేటా లాగ్ టేబుల్. ఏంటంటే మనకు ప్యాకేజ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ఎర్రర్ వస్తే ఏం ఎర్రర్ వచ్చింది అంతా మనం ఈవెంట్ హ్యాండ్లర్స్ లో హ్యాండిల్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెంట్ హ్యాండ్లర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీ కెన్ డూ ఈవెంట్ హ్యాండ్లర్స్ త్రూ టేబుల్స్, వీ కెన్ డూ ఈవెంట్ హ్యాండ్లర్స్ త్రూ XML, వీ కెన్ డూ ఈవెంట్ హ్యాండ్లర్స్ త్రూ ఫైల్స్. అన్నిట్లో మనకు ఈజీ అంటే డేటా ఫైండ్ చేయడానికి వీల్ యూస్ టేబుల్స్ అనమాట. టేబుల్స్ లో అయితే మనకు డేటా ఈజీగా ఫైండ్ చేయొచ్చు కదా కంపేర్ టు ఫైల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 ప్యాకేజెస్ రన్ అయినాయి. 100 ప్యాకేజెస్ లో 10 ప్యాకేజెస్ ఎర్రర్స్ వచ్చాయి. సో నేనేం చేస్తాను, ఒక టేబుల్లోకి వెళ్తాను. వాట్ ఎవర్ ద టేబుల్ ఆఫ్ డిఫైన్ టు క్యాప్చర్ ఆల్ ద ఎర్రర్స్, ఐల్ గో టు ద టేబుల్, ఐల్ గివ్ దట్ ప్యాకేజ్ నేమ్. సో అక్కడ మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్యాకేజ్, మనకు ఎర్రర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 ప్యాకేజెస్ రన్ అయ్యాక నాకు చెక్ చేసుకోవాలి ఏ టైంకి స్టార్ట్ అయినాయి, ఏ టైంకి ఎండ్ అయినాయి, ఎంత టైం డ్యూరేషన్ పట్టింది. అదంతా వీల్ హ్యాండిలింగ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. సో ఈవెంట్ హ్యాండ్లర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ త్రూ టేబుల్ ఆర్ త్రూ XML, త్రూ ఫైల్స్. మెయిన్ గా ఈ 3 మెయిన్ వచ్చేసి మనం టేబుల్ ఎక్కువ వాడతాం. ఇంటర్వ్యూలు అడుగుతాం వాట్ ఆర్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే, ఈవెంట్ హ్యాండ్లర్స్ వీ కెన్ హ్యాండిల్ ద ఎర్రర్స్ ఆర్ ప్రీ ఎగ్జిక్యూట్ ఆర్ పోస్ట్ ఎగ్జిక్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్యాకేజ్ రన్ అయ్యింది, ప్యాకేజ్ రన్ అయ్యాక నీకు మెయిల్ రావాలి, యూ వాంట్ ఎ మెయిల్. ఇప్పుడు నాకు మేనేజర్ కి మెయిల్ వెళ్ళాలి, ప్యాకేజ్ సక్సెస్ఫుల్ గా రన్ అయిందా లేదా, లేదా ఎర్రర్ వచ్చిందా లేదా, అవన్నీ మనం ఈవెంట్ హ్యాండ్లర్స్ హ్యాండిల్ చేసుకోవాలి. సో పోస్ట్ ఎగ్జిక్యూట్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అయినాక ఐ వాంట్ టు సెండ్ ద మెయిల్. ఓకే, అది సెలెక్ట్ పోస్ట్ ఎగ్జిక్యూట్. ప్రీ ఎగ్జిక్యూట్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వక ముందే ఓకే మెయిల్ వెళ్ళాలి, అది ప్రీ ఎగ్జిక్యూట్. నాకు ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వచ్చినాక ఒక హ్యాండిల్ చేయాలి. అలా అన్నమాట, డిఫరెంట్ టైప్స్. సో ఇదే. ఇంకా మనకు వచ్చేసి కంట్రోల్ ఫ్లో లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో లో వచ్చేసి విల్ హ్యావ్ డేటా ఫ్లో, ఎగ్జిక్యూట్ టాస్క్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా మనకు నా దాంట్లో వస్తుంది నేను నోట్పడకున్నట్టు. నేను ఓపెన్ చేయాలా బ్రో నోట్ ప్యాడ్? చేయి. ఇది మళ్ళీ ఒకటి గో టు మీటింగ్ వరకే ఉంటుందేమో కంట్రోల్, నాకు తెలీదు.
ఓకే. వస్తుందా? సో వస్తుంది. సో మనం మెయిన్ గా యూజ్ చేసేది కంట్రోల్ ఫ్లో లో ఎగ్జిక్యూట్ టాస్క్, Data flow task. DFT, which is nothing but data flow task, containers, script task, ఇంకోటి ఏదది స్క్రిప్ట్ టాస్క్, సెగ్మెంట్ టాస్క్, ఇంకొచ్చేసి ఫైల్ సిస్టమ్ టాస్క్, అది మెయిన్ యాక్చువల్లీ ఫైల్ సిస్టమ్ టాస్క్. అసలు ఈ ఎస్ఎస్ఐఎస్ తోని డేటాకి ఎట్లా కనెక్ట్ అవుతుంది బ్రో? నేను చెప్తాను. ఫైల్ సిస్టమ్ టాస్క్ ఇంకా మిగతా అన్ని అంత పెద్దగా యూజ్ చేయమన్నమాట. సో ఫస్ట్ మనం ఎస్ఎస్ఎస్ ప్యాకేజ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, టు ఇంటిగ్రేట్ డిఫరెంట్ డేటా సోర్సెస్ అని అంటారు. అంటే to combine data which you get from different sources and put it in one table. ఎస్ అంటే SSI నథింగ్ బట్ ఇట్స్ అన్ ETL ప్యాకేజ్. ETL is nothing but as I told you, extract, transform and load. So we'll be extracting data from different sources. ఇక ఏమైంది? నేనేం అనలేదు. కంట్రోల్ జీ అంటాను. నేను అసలు టచ్ కూడా చేయలేదు. అదే ఏంటో ఏమైంది. కంట్రోల్ జీ అంటారు. వర్క్ అవుతుందా? నాకేం వర్కౌట్. నేను చేయాలా కంట్రోల్ జీ? ఇదేంటి? ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయి. అదేం అవసరం లేదు పైన. యా. ఓకే, ఫస్ట్ వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ SSIS సీక్వెల్ అంటే సర్వర్. వాట్ ఈస్ ద ఫంక్షన్. నో వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ SSIS ఇప్పుడు చెప్పు. SQL Server Integration Services. It is used to extract, transform, and load. You can club the data from different data sources and put it ఓకే. in one place for understanding, viewing, and analysis purposes. Okay, it is used for cleansing the data. ఇవి గుర్తుపెట్టుకో మెయిన్ పాయింట్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా, అగ్రిగేషన్ ఆఫ్ డేటా. మళ్ళీ ఏమైంది బ్రో? అరే మళ్ళీ ఏమైంది దానికి? ఏమో అదేదో ఒకసారి చెక్ చేయి, లేకపోతే వర్డ్ ప్రెస్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేయాలా? నోట్ ప్యాడ్ అంటే వర్డ్ ప్యాడ్. ఎస్. ఒక నిమిషం. కంట్రోల్ సి. వచ్చిందా బ్రో? ఓకే చూసి అరే ఒక్క నిమిషం, మన మౌస్ ఎందుకు మూవ్ అవట్లే.
ఒక నిమిషం లైన్ లో ఉండు. సో aggregation of data, synchronization of data. సో ఇది ఫంక్షనాలిటీ. దే విల్ ఆస్క్ యూ, నీకు ఎక్సర్సైజ్ లో ఏమేమి ఉన్నాయని అడగరు. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ డేటా? క్లిన్జింగ్ ద డేటా అంటే అది డేటా పట్టుకొని వచ్చి ఇట్ విల్ పర్ఫార్మ్ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. క్లిన్జింగ్ అంటే మనం డేటా టైప్స్ చేంజ్ చేయడం. అండ్ ఇప్పుడు డేటా టైప్ చేంజ్ చేస్తాం. మనకు సోర్స్ నుంచి ఒక డేటా టైప్ ఉంది. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ varchar 50 ఉంది. సో దాన్ని మనం varchar చేస్తాం. ఎందుకంటే మనకు సోర్స్ లో ఉన్నదే మన దాంట్లో యూస్ చేయాలని రూల్ ఏం లేదు. సో నాకు ఇప్పుడు varchar కావాలి. ఇప్పుడు varchar కి డిఫరెన్స్ ఏంటి అంటే, లైక్ ఈ varchar will also accept all the alphanumeric values, whereas varchar will కన్వర్ట్ ఇంటర్నేషనల్ వాల్యూస్ అన్నమాట. ఇంటర్నేషనల్ వాల్యూస్ అంటే మనకి ఇప్పుడు అరబిక్ లాంగ్వేజ్ ఉంది, జర్మన్ లాంగ్వేజ్ ఉంది, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంది. అదంతా మనకు varchar లో రాదనమాట. won't come in varchar. So if you want to display the data in Arabic and if you want to store the data what do you call in Arabic language, మనం అప్పుడు varchar యూజ్ చేస్తాం. సో సిమిలర్లీ aggregation of data. Aggregation is nothing but మనము లైక్ సరే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా అంటే ఏమి కింద తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా అంటే నాకు 50 రికార్డ్స్ వస్తున్నాయి. 50 రికార్డ్స్ వస్తున్నాయి, కానీ నాకు అందులో ఐఎమ్ సెండింగ్ ఓన్లీ 10 రికార్డ్స్ టు ద డెస్టినేషన్. So it's nothing but the transformation. We are not fetching all the 50 records. We are sending only 10 records to the destination. And we are performing some ఇంకేమంటారు, మనం చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు కండిషనల్ స్ప్లిట్, మర్జ్, ఇంకోటి మర్జ్, జాయిన్, ఓకే. ఇప్పుడు కండిషనల్ స్ప్లిట్ ఏం చేస్తుంది అంటే, స్ప్లిట్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 కాలమ్స్ వస్తున్నాయి, అందులో నాకు 2 కాలమ్స్ ఒక టేబుల్లోకి వెళ్ళాలి, ఇంకా 8 కాలమ్స్ ఒక టేబుల్లోకి వెళ్ళాలి. సో దెన్ వెన్ యూ లూజ్ కండిషనల్ స్ప్లిట్ అన్నమాట. సిమిలర్లీ మర్జ్ అంటే నాకు 2 సోర్సెస్ నుంచి ఐఎమ్ మర్జింగ్ ద డేటా. 2 సోర్సెస్ నుంచి మర్జింగ్ ద డేటా. ఇంకోటి ఏంటంటే మర్జ్ జాయినింగ్ ఏంటంటే మనం జాయిన్ చేస్తున్నాం, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్. సో వాళ్ళు అడుగుతారు, నువ్వు లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్ ఎందుకు చేస్తున్నావు, SQL ఎందుకు చేయట్లేదు అని అడుగుతాడు. హలో, మనం జాయిన్స్ SQL కూడా పర్ఫామ్ చేయొచ్చు కదా. హలో, వినిపించట్లేదా? హలో, వింటున్నావా? వింటున్నా బ్రో. వింటున్నావా హరీష్? SQL లో కూడా వాళ్ళు మనకు ఒక్కొక్కసారి ఫైల్స్ లో కూడా డేటా వస్తుంది. ఫైల్స్ లో డేటా వస్తుంది కదా. ఫైల్ అంటే మనకు టెక్స్ట్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి కదా. ఎక్సెల్ ఫైల్ లో వస్తుంది డేటా. సో దాన్ని జాయిన్ చేయడానికి జాయిన్స్ అన్నమాట, మర్జ్ జాయిన్స్. సరే ఇదంతా తర్వాత చెప్తాను, నేను SSI స్టార్ట్ చేసినప్పుడు నీకు జస్ట్ ఓవర్ వ్యూ సార్. ఇప్పుడు ఇదంతా చెప్తున్నా కన్ఫ్యూజ్ అవుతావు. సో ఇదంటే SSI ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా. ఇంకోటి అగ్రిగేషన్ ఆఫ్ డేటా. అగ్రిగేషన్ ఇస్ నథింగ్ బట్ పర్ఫార్మింగ్ అగ్రిగేషన్ ఫంక్షనాలిటీస్ లైక్ మ్యాక్స్. బ్రో, నా చిన్న టాస్క్ చేసి చూపివా, ఏదైనా చిన్న టాస్క్.
చిన్న దానికి డేటా కావాలా అంటే? ముందైతే నేను కొంచెం మనకు టేబుల్ క్రియేట్ చేయాలి, మనం డెస్టినేషన్ లో టేబుల్ క్రియేట్ చేయాలి, కనెక్షన్స్ చెప్పాలి, అదంతా నీకు నేను ఒకసారి చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను నీకు. ఓకే ఓకే. సమ్ డివిజన్ కౌంట్ ఇవన్నీ మనం అగ్రిగేషన్ ఆఫ్ డేటా. సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ SSIS? SSIS is nothing but it is used to cleansing the data. Cleansing అంటే if you want to perform that, if you want to convert the data types and ఇంకేందంటే మనకు 50 what do you call data types change చేయాలి, and if you want the international like different types of languages of data in our destination, so మనం cleansing perform చేస్తాం. And transformation of data is nothing but like there are 10-50 records and you want only 10 records or 20 records. On that purpose we'll use transformations of data. And aggregation of data is nothing but we'll be performing max, minimum, some all the aggregation functions. Synchronization of data. Synchronization of data అంటే నాకు ఇప్పుడు ఎలా చెప్పాలి సింక్రనైజేషన్ అంటే, అవన్నీ మనకి డేటా అవి చెప్తాను, నేను సింక్రనైజేషన్ తర్వాత చెప్తాను. సో ఇది వచ్చేసి నార్మల్ గా ఫంక్షనాలిటీ ఆఫ్ SSIS. సో వాడు అడుగుతాడు పక్క, వాట్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూ హావ్ యూజ్డ్ ఇన్ SSIS. సో మెయిన్ వచ్చేసి DFT, డేటా ఫ్లో టాస్క్, కంట్రోల్ ఫ్లో టాస్క్, ఎగ్జిక్యూట్ టాస్క్. ఎగ్జిక్యూట్ టాస్క్ కి ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ కి డిఫరెన్స్ ఏందో అంటే నేను ఆ లిస్ట్ లో చూసిన ఇందాక. అదే ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ నేను చెప్పేది. ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ ఒకసారి దానికి వెళ్తావా, విజువల్ స్టూడియోకి వెళ్తావా ఒకసారి? ఆ లిస్ట్ లో 2 ఉన్నాయి, ఎగ్జిక్యూట్ టాస్క్, ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్. ఓపెన్ చేసి విజువల్ స్టూడియో. నీకు కనిపిస్తుంది కదా, కనిపించట్లేదా? ఓపెన్ చేసిన ఇదే మనం యూజ్ ఎగ్జిక్యూట్ SQL టాస్క్. లెఫ్ట్ సైడ్ ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ ఉంది కదా, అట్లనే కిందికి వెళ్తే ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్, ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్. చెప్తాను. ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ అనేది మనకి ఇప్పుడు జిప్ ఫైల్స్ వస్తాయి. జిప్ ఫైల్స్ వచ్చినప్పుడు ఆ ప్యాకేజ్ టాస్క్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ద జిప్ ఫైల్ అనమాట. మనకు జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసి అందులోంచి డేటా తీసుకొని ఫార్వర్డ్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేసి డెస్టినేషన్ పంపిస్తుంది. ఇంకోటి ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ ఏంటంటే మనకు జాబ్స్ లేవనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనకి SQL సర్వర్ లో జాబ్స్ ఉండవు. మెయిన్ గా మనము ప్యాకేజెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి జాబ్స్ యూజ్ చేస్తాం. జాబ్స్ నేను చెప్తాను, జాబ్స్ యూజ్ చేస్తాం. సో మనకు జాబ్స్ లేవనుకో, మనం ఏం చేస్తామంటే అన్ని ప్యాకేజెస్ SSIS ప్యాకేజ్ ని తీసుకొని వచ్చి ఒక్కొక్క ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ క్రియేట్ చేసి దాంట్లో పెడతాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శాంపుల్ ప్యాకేజ్ క్రియేట్ చేశాను, అలా 10 శాంపుల్ ప్యాకేజెస్ ఉన్నాయనుకో, నాకు 10 ఒకటేసారి రన్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ క్రియేట్ చేసి ఇట్లా 1 by 1 క్రియేట్ చేసి ప్యాకేజ్ ఇప్పుడు సీక్వెల్ టాస్క్ అర్థం కాదా? ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ ఇప్పుడు ఇట్లా ఉంది, నేను ఈ కాదు ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ నేను చెప్పేది, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా పైన. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ ఉంది, నేను ఒక్కొక్క ప్యాకేజ్ లో ఒక్కొక్క ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ లో ఒక ప్యాకేజ్ నేమ్ ఇచ్చుకుంటా అనమాట. ఇక ప్యాకేజ్ ఏంటి, ఇప్పుడు నాది వచ్చేసి శాంపుల్ అని. ఇది నేను ఏం చెప్తాను, ఇది ఎగ్జిక్యూట్ చేయి ఫస్ట్ అంటాను. తర్వాత నాకు ఇంకో ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ చేయి, ఇలా. ఓకే, నేను ఇలా 10 ప్యాకేజెస్ క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ చేసుకొని వీటన్నిటికీ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను 10 ప్యాకేజెస్ 10 ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ ఇచ్చేసి వాటికి అన్నిటి కలిపి ఒక ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ ఇస్తాను. అది ఏం చేస్తుంది, 10 ప్యాకేజెస్ ఒకటేసారి రన్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయా 1-2 ప్యాకేజెస్ ఉన్నాయి.
నాకు అలా 10-20 ప్యాకేజెస్ ఉంటాయి. 10-20 ప్యాకేజెస్ అన్ని నేను డిఫైన్ చేసుకుంటాను ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ లో. ఇలా ప్యాకేజ్ నేమ్ ఇచ్చి డిఫైన్ చేసుకుంటాను అనమాట. డిఫైన్ చేసుకున్నాక వాటన్నిటికి నేను ఒక పేరెంట్ టాస్క్ క్రియేట్ చేస్తాను. పేరెంట్ టాస్క్ క్రియేట్ చేసి అది ఒక్కటి రన్ చేసి ఇవన్నీ రన్ అయిపోతాయి. సో సిమిలర్లీ ప్రాసెస్ టాస్క్. సో నేను అందుకనే చెప్పాను, జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను, నీకు ప్యాకేజెస్ గురించి నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నేను ప్యాకేజ్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయానంటే ఇంకా అంతా కింద జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను. అసలు కంట్రోల్ ఫ్లో ఏంది, డేటా ఫ్లో ఏంది, చెప్పాను కదా పారామీటర్స్ ఏంది, ఈవెంట్ హ్యాండిల్స్ ఏంది. సో ఓపెన్ చేయి విజువల్ స్టూడియో. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, అదే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకో. ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చేసి మెయిన్ గా డిఎఫ్టి, ఎగ్జిక్యూట్ టాస్క్, ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ టాస్క్, కంటైనర్స్, ఎస్సిడిస్. ఇవన్నీ నేను ఎస్ఎస్ఐ స్టార్ట్ చేసినప్పుడు చెప్తా. ఎస్సిడి అంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్. వాళ్ళు మామూలుగా అడుగుతారు నువ్వు ఏ ప్యాకేజెస్ మీద వర్క్ చేస్తావు అని, అవి చెప్తే చాలు. స్లోలీ చేంజింగ్ డైమెన్షన్, సీక్వెన్స్ కంటైనర్. బా దాంట్లో మరీ స్లోగా ఉంది. సో ఇవి వచ్చేసి 3 కంటైనర్స్. స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ ఏంటంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఇది నువ్వు సేవ్ చేసుకొని పెట్టుకో. 3 టైప్స్: టైప్ 1, టైప్ 2 అండ్ టైప్. ఓకే, ఇంకొచ్చేసి డిఎఫ్టి, ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ టాస్క్, ఫైల్ సిస్టమ్ టాస్క్. నేను పక్కన డెఫినేషన్ రాస్తాను. File system task is used to create directory. Directory అంటే ఏం చెప్పు? డైరెక్టరీ అంటే టేబుల్ లో, టేబుల్ కాదు, ఫోల్డర్. ఫోల్డర్. Okay, that's just file system task. Got a send mail task. Send mail task is used to send mails to the end users. సో మామూలుగా సెండ్ మెయిల్ టాస్క్ ఎలా చేస్తామంటే మనకు పోర్ట్ నంబర్ ఉంటుంది. ఎవ్రీ కంపెనీలో ఎవ్రీ ప్రాజెక్ట్ వాళ్ళు పోర్ట్ నంబర్ ఇస్తారన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ పోర్ట్ నంబర్ ఇది చెప్తే చాలు. ఇదంతా వచ్చేసి కంట్రోల్ ఫ్లోలో. అదే కొంచెం స్లో ఉంటుంది అనుకుంటా బ్రో, లాగ్ ఉంటుంది అనుకుంటా. అవును, చాలా లాగ్. సో ఇది వచ్చేసి కంట్రోల్ ఫ్లో. సో ఇప్పుడు నాకు చెప్పు, ఈవెంట్ హ్యాండ్లర్స్ ఎందుకు ఇచ్చేస్తాం చెప్పు? అంటే మన ఎర్రర్స్ అట్లా ఏమైనా వస్తే ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి చూసుకోవడానికి. ఇంకా సో నేను అదే చెప్పా కదా, అందుకనే
నేను జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తా, మొత్తం మనం ఇంకా డీప్ గా వెళ్ళామంటే నువ్వు మర్చిపోతాను. ఈవెంట్ హ్యాండ్లర్స్ ఈజ్ యూస్ టు హ్యాండిల్ ద ఈవెంట్స్ ఆర్ ఇట్ ఈస్ యూస్ టు వెరిఫై ద లాగ్స్ ఆర్ డేటా లాగ్స్ ఇంకా ఫర్ విచ్ ఈమెయిల్ పంపించడానికి చెప్పాను. సో ఈవెంట్ హ్యాండిల్స్ ఏం చేస్తుంది అంటే మనం డేటా అంతా క్యాప్చర్ చేసుకోవడం, ఎట్ వాట్ టైమ్ ద ఈటీఎల్ హెస్ రన్, డేటా లాగ్ అనమాట. డేటా లాగ్ ఇస్ నథింగ్ బట్ ఏ టైం కి ఈటీఎల్ రన్ అయింది, ఎన్ని ఈటీఎల్స్ రన్ అయింది, షెడ్యూలర్ లాగా అండ్ ఏమేమైనా ఏ టైం కి రన్ అయింది, ఎంత డ్యూరేషన్ కి రన్ అయింది, అండ్ ఇంకోటి ఎర్రర్ వచ్చేసి ఎన్ని ఎర్రర్ వచ్చాయి, ఏం ఎర్రర్ వచ్చాయి. సో ఇంకోటి వచ్చేసి టు ఆన్ పోస్ట్ ఎగ్జిక్యూట్ అండ్ ప్రీ ఎగ్జిక్యూట్. పోస్ట్ ఎగ్జిక్యూట్ ఏంటంటే మనకు ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ అయినాక అసలు సక్సెస్ఫుల్ గా రన్ అయిందా లేకపోతే ఎర్రర్ వచ్చిందా, అంటే ప్రీ ఎగ్జిక్యూట్ అయినాక ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందు ఏ టైంకి స్టార్ట్ అయింది, అన్ని డీటెయిల్స్. ఇంకోటి నేను ఒక చెప్పాను, ప్యాకేజ్ ఆన్ ఈవెంట్ హ్యాండిల్స్ 3 ఎనీ టైప్ లో హ్యాండిల్ చేయొచ్చు. ఈవెంట్ హ్యాండిల్స్ కెన్ బి హ్యాండిల్ ఇన్ 3 types. ఒకటి వచ్చేసి మనము డేటా వీ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. మరి ఇది వర్డ్ ఓపెన్ చేయి. ఓపెన్ అయింది బ్రో నా దగ్గర వర్డ్. వచ్చింది. ఇది నోట్ ప్యాడ్ వచ్చింది. ఇప్పుడు నీకు వర్డ్ కావాలా? ఒక్క నిమిషం, నాకు మౌస్ నేను ఓపెన్ చేస్తా. ఏం కావాలి? వర్డా? వచ్చింది. ఇది నోట్ ప్యాడ్. ఇది క్లోజ్ చేసి ఓకే. సో ఈవెంట్ హ్యాండ్లర్స్ ఇవి ఒక్కటి గుర్తుపెట్టుకో. కంట్రోల్ ఫ్లో నేను రాస్తాను ఇక్కడ, పైకి ఎందుకు పోయింది. అరే ఒక్క నిమిషం. ఓకే, నేను టైప్ చేసింది వచ్చింది అక్కడ పారామీటర్స్ అని. రాలే బ్రో ఇంకా. ఇప్పుడు వస్తుంది. పారామీటర్స్ టూ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. అన్ని వచ్చేసి చెప్పు. 2 types ఆఫ్ పారామీటర్స్ ఏంటది? ఇంతకుముందు చెప్పా. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. కాదు, ప్రాజెక్ట్ లెవెల్, ఓకే, ప్యాకేజ్. ఈవెంట్ హ్యాండ్లర్స్
ఓకే, సో ఇది 4 చాలు. ఓకే, కనెక్షన్స్ చాలా టైం పడుతుంది. కనెక్షన్స్ చెప్తా. ఇప్పుడు వాడు అడుగుతాడు నువ్వు ఏ ప్యాకేజెస్ మీద ఎక్కువ వర్క్ చేస్తాను, పైన టైప్ చేస్తావు కదా. సో యూ కెన్ సే దట్ ఐ వర్క్ ఆన్ దీస్ మెనీ ప్యాకేజెస్, సారీ దీస్ మెనీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఏదది పైకి వెళ్ళు, మర్జ్ జాయిన్ కిందకి రా, నేను చెప్తా కిందకి రా. అగ్రిగేషన్ ETL అది కాదు, డిఎఫ్టి నుంచి. డిఎఫ్టి ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ కంటైనర్స్ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్. కంటైనర్స్ లో వచ్చేసి సీక్వెన్స్ కంటైనర్, ఫర్ ఈచ్ లూప్ కంటైనర్, ఫర్ ఈచ్ కంటైనర్, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్, ఫైల్ సిస్టమ్ టాస్క్, సెండ్ మెయిల్ టాస్క్, OLEDB సోర్స్, OLEDB డెస్టినీ. అంటే ఏంది బ్రో అవి? ఈ పర్టికులర్ గా మనము ఎస్క్యూఎల్ డేటా పుల్ చేయడానికి వీల్ యూజ్ OLEDB. మనకు OLEDB ADO.NET 2 ఉంటాయి అనమాట. ADO.NET అనేది ఏమంటారు, అన్ని వాల్యూస్ పట్టుకొని రాదనమాట ADO.NET. ఇప్పుడు OLEDB ఏంటంటే ఇట్ విల్ ఫెచ్ ఆల్ ద డెసిమల్ డేటా, న్యూమరిక్ డేటా, ఆల్ఫా న్యూమరిక్ డేటా, ఇంటీజర్స్, స్ట్రింగ్స్, అన్ని వాల్యూస్ ని పట్టుకొని వస్తుంది. అందుకనే OLEDB అనేది ఎవర్ గ్రీన్ అనమాట, అన్నిటికీ యూజేజ్. కాకపోతే ADO.NET అన్నిటికీ యూజ్ చేయలేము అన్నమాట. ADO.NET ఏంటంటే మనకి ఇప్పుడు వార్కర్ వాల్యూస్ ని కూడా ఎన్వార్కర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు వార్కర్ నుంచి వస్తుంది ఒక డేటా, అది అన్నిటిని ఎన్వార్ కింద కన్వర్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు క్యారెక్టర్ ఉంది, వార్కర్ ఉంది. ఇప్పుడు క్యారెక్టర్ అనేది 2 bytes. ఇప్పుడు నాకు తక్కువ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు నాకు సింగిల్ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు క్యారెక్టర్ 1 డిఫైన్ చేశాను అనుకో, అది నాకు అదేం చేస్తుందంటే అన్ని ఎన్వార్కర్ కింద కన్వర్ట్ చేస్తుంది ADO.NET. అందుకని OLEDB సోర్స్, OLEDB డెస్టినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట, అన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట. OLEDB సోర్స్, OLEDB డెస్టినేషన్ అనేవి SSIS లో టాస్క్స్ అవి మెయిన్ గా మనము SQL, ఇప్పుడు మనకు సోర్స్ వచ్చేసి SQL ఉందనుకో, వాటికి మెయిన్ గా మనము OLEDB సోర్స్, OLEDB డెస్టినేషన్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది ఓపెన్ ది డిఎఫ్టీ లోకి వెళ్ళి. కింద ఉన్నాయి అదర్ సోర్సెస్ లో. అవునవును చూపిస్తా. OLEDB సోర్స్, OLEDB డెస్టినేషన్. ఇప్పుడు వీటిని ఎట్లా యాక్సెస్ చేయాలి? నేను చూపిస్తాను. ముందైతే ఇవన్నీ గుర్తుపట్టుకో. OLEDB సోర్స్, OLEDB డెస్టినేషన్, ADO.NET సోర్స్, ADO.NET డెస్టినేషన్, OLEDB command, derived column, data conversion, row count, merge join, union all, అగ్రిగేషన్. ఇవన్నీ మనమే ఓన్ గా చేయాలా, లేకపోతే మనకి ఇట్లా చేయమని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి? లేదు, మనం ఓన్ గా చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు అంటే రిక్వైర్మెంట్ ఎట్లా వస్తుంది రిక్వైర్మెంట్ ఎట్లా రావచ్చు మనకు డేటా టేబుల్లోకి ఎలా స్టోర్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే నాకు ఇప్పుడు డేటా ఈ ఫార్మాట్ లో స్టోర్ చేయాలి, ఇది రావాలి, ఇదంతా నువ్వు అగ్రిగేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేసి స్టోర్ చేయాలి అన్నాడు అనుకో, అప్పుడు మనము అగ్రిగేషన్ చేస్తాం. అగ్రిగేషన్ యూజ్ చేస్తాం. వర్క్ ఎవరు అసైన్ చేస్తారు? మాకు రిక్వైర్మెంట్స్ వస్తాయి సొల్యూషన్ టీమ్ నుంచి.
అంటే నీకు శాంపుల్ చూపిస్తా కదా, నువ్వు కంగారు పడు, కాదు. నువ్వు కంగారు పడు, నేను శాంపుల్ చూపిస్తా. లేదు, నేను క్యాజువల్ అడుగుతున్నా. అంటే ఇప్పుడు నువ్వు డైలీ వర్క్ చేస్తావు కదా, నీకు వర్క్ అవర్ ఏం చేస్తారు? మాకు రిక్వైర్మెంట్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. రిక్వైర్మెంట్ టీమ్ వాళ్ళు వర్క్ ఇస్తారు. వాళ్ళు ఎట్లా ఈమెయిల్ Yes. చేస్తారా నాకు ఇది కావాలి అని? ఈమెయిల్ కదా, షేర్ పాయింట్ ఎక్కువ యూజ్ చేస్తారు, ఎక్కువ ఈమెయిల్ బెటర్. షేర్ పాయింటా? ఓకే. నేను అక్కడ దొరికిపోతానేమో, సరే ఇంకా ఎందుకంటే ఎందుకు, నాకు షేర్ పాయింట్ ఏందో తెలియదు. ఏం పర్లేదు, నువ్వు చెప్పు ఈమెయిల్ వస్తుందని. ఓకే. సో ఇదిగో మనకు వచ్చేసి లుక్అప్, మర్జ్ జాయిన్, ఓఎల్ఏడిబి కమాండ్, రో కౌంట్, యూనియన్ ఆల్, సార్ట్, స్టోరేజ్ చేంజ్ డైమెన్షన్, డిరైవ్డ్ కాలం, ఇవన్నీ మనం నార్మల్ గా యూజ్ చేస్తాం. సో అందుకని నీకు ఇక్కడ టైప్ చేస్తాను, ఇవన్నీ నోట్ చేసుకో. ఇలా చెప్పు, ఓఎల్ఏడిబి సోర్స్, డెస్టినేషన్, డిరైవ్డ్ కాలం. ఒక్క నిమిషం, స్పెల్లింగ్ తప్పుంది. నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఇప్పుడే వెంటనే చెప్పలేమో, కానీ ఆఫ్టర్ 1 month పర్ఫెక్ట్ అయిపోతావు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే. నేను చెప్తాను, అందుకనే జస్ట్ పైన చెప్తాను ఇవన్నీ నీకు. నేను కొంచెం కొంచెం ఇండెప్త్ చెప్పానంటే నీకు అర్థమైపోద్ది, అంటే ప్రాక్టీస్ చేస్తుంటే నీకు తెలిసిపోద్ది ఏవేవి ఎక్కడ ఉన్నాయని. సో మామూలుగా ఇవన్నీ చెప్పు, లైక్ ఆల్ దీస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ వర్క్. సో వాడు అడుగుతాడు ఏవే కనెక్షన్స్ మీద వర్క్ చేస్తావు. కనెక్షన్ అంటే రైట్ క్లిక్ చేశాక ఇవన్నీ కనెక్షన్స్, ఓఎల్టీబీ కనెక్షన్, ఫ్లాట్ ఫైల్ కనెక్షన్, రేడియో డాట్ నెట్ కనెక్షన్. ఇవి కాకుండా ఇక ఎక్సెల్ ఫైల్, ఫ్లాట్ ఫైల్, అంతే. ఈ మూడే, ఇంకెక్కువ యూజ్ చేయం. ఇంకా ఎక్స్ఎంఎల్ ఉంటుంది అంతే. నువ్వు ఇంకెక్కువ చెప్పావంటే వాడు ఇంకా ఇండెప్త్కి వెళ్తాడు. ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయలేదు. నేను మెజారిటీగా వర్క్ చేసింది ఫ్లాట్ ఫైల్, ఎక్సెల్, ఫైల్, అంతే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా వచ్చేసి ఓఎల్ఈడిబి కనెక్షన్, ఓఎల్ఈడిబి కనెక్షన్ అండ్ ఫ్లాట్ ఫైల్ కనెక్షన్, ఎక్సెల్ కనెక్షన్. ఎక్కువ మనం ఇవే యూజ్ చేస్తాం, ఈ 3 యూజ్ చేస్తాం. ఇక్కడ రాస్తాం. OLEDB connection, flat file connection, area.net connection, Excel connection. ఇవి వచ్చేసి కనెక్షన్స్. ఓకే, ఇదే ఓవర్ది. బ్రో ఇది అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం డేటా పైన వర్క్ చేయాలి కదా సర్వీస్. ఒకసారి నేను తీసుకుంటున్నా, విజువల్ స్టూడియోకి వెళ్తున్నా. సో ఇవన్నీ ప్యాకేజెస్, ఇవన్నీ ఆ టాస్క్స్ పర్ఫామ్ చేస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా ఎక్సెల్ షీట్లు ఉంది. ఒక్క నిమిషం. సరే, ఇదేదో ఎక్సెల్ షీట్ ఉంది. ఇలా ఉండదు డేటా, అలా ఉంటే ఇంకేం లేదు, చినిపోదు. పోనీ ఇక్కడ ఏదేదో ఉంది బ్రో. ఇది డేటా అనుకో. నేను టైప్ చేస్తాను. వద్దొద్దు, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇది డేటా అనుకో. అది అంటే అదొక షీట్ ఉండాలా?
షీట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే నేను ఓకే చూపిస్తాను. ఓకే ఓకే నాకు అర్థమైంది. ఇక్కడ ఏదో ఉంది ప్రోడక్ట్ డేటా. ఇది వచ్చేసి CSV ఫార్మాట్ లో ఉంది. డేటా టెక్స్ట్ కాలమ్. కమా పెట్టు. ఓకే డో ప్రాబ్లం పెట్టు. ఇప్పుడు నేను ఆ ఎక్సెల్ షీట్లో డేటాని ఇంకా సీక్వెల్ సర్వర్లో డేటాని క్లబ్ చేయాలనుకో, ఎట్లా చేయాలి? ఎక్సెల్ షీట్ డేటాని సీక్వెల్ సర్వర్ డేటాని క్లబ్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ యాక్చువల్లీ. టేబుల్లో డేటాని నువ్వు మొత్తం టేబుల్లోకి తెచ్చుకోవాలి. టేబుల్లో తెచ్చుకొని మళ్ళీ నువ్వు SQL సర్వర్ లో ఉన్న డేటాని అదే ఇంకో టేబుల్లోకి తెచ్చుకోండి. ఆ టేబుల్లోకి తెచ్చుకొని రెండింటిని మర్జ్ చేయాలి అంటే యూ షుడ్ యూజ్ మర్జ్ జాయిన్ చేయాలి అంటే నీకు ఆ రెండిట్లో కామన్ కాలమ్స్ ఉండాలి. కామన్ కాలమ్స్ అంటే దే షుడ్ బి యూనిక్ కాలమ్స్. ఆ యూనిక్ కాలమ్స్ వచ్చేసి మ్యాచింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓకే ఫైన్, అది వదిలేసాయి. ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్లో ఏదో డేటా ఉంది బ్రో, దాంతో మనం SSIS లో ఏం చేయొచ్చు? SSIS లో ఏం చేయొచ్చు అంటే నువ్వు ఒక కనెక్షన్ క్రియేట్ చేసి నేను చేస్తాను. నువ్వు మౌస్ మూవ్ చేయండి. ఓకే, ఫైల్ పాత్ ఎక్కడ ఉందో ఎక్కడ ఉంది? డెస్క్టాప్ శాంపిల్ డేటా ఫర్ SSIS. ఇప్పుడు మనం ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే ఎందుకన్నది సరే ఇది డేటా ఫ్లో టాస్క్ ఇవ్వు. వస్తుంది. డేటా ఫ్లో పైన క్లిక్ చేయాలా? డబుల్ క్లిక్ చేయి. సో మనకి ఇప్పుడు డేటా ఫ్లో టాస్క్ ఉంది. కిందకి రా. ఇప్పుడు ఎక్సెల్ లో ఉన్న డేటాతోని మనం పైవర్ట్ చేయొచ్చా? పైవట్ అంతా చెప్పాలి, అదంతా రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. నువ్వు ఆ ఎక్సెల్ లో డేటా పైవట్ అంటే మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఓకే, నేను చేస్తాను. సో మనం ఎక్సెల్ కనెక్షన్ మేనేజర్ ఇచ్చేసాము. ఎక్సెల్ షీట్ ఎందుకు ఫెయిల్ వై? నేను చేస్తాను. నేనేమనట్లేదు. అంటే 2 మోడల్స్ ఎందుకు మూవ్ అవుతున్నాయి అక్కడ? ఇప్పుడు
ఇప్పుడు ఆ డేటాతో ఏం చేస్తున్నావు బ్రో నువ్వు? మనం ఆ డేటాను తీసుకుపోయి టేబుల్లో స్టోర్ చేస్తాం అన్నమాట. SQL లో టేబుల్లా? అవును. కానీ దాంట్లో మనం ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేయాలి కదా. ఆల్రెడీ డేటా ఇన్సర్ట్ చేయడానికి SQL లో టేబుల్ క్రియేట్ చేసి పెట్టాలేమో కదా. చేద్దాం చేద్దాం. అది కాకుండా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్ ఉంది కదా, ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎక్సెల్లో ఏమన్నా చేయొచ్చా? ఎక్సెల్ ఏం చేయలేం. ఏదైనా మనం ఎక్సెల్ నుంచి డేటా బయటికి తీసుకొని వచ్చి పర్ఫామ్ చేయాలి యాక్షన్స్. ఓకే. ఎందుకు వస్తలేదు మీకు? కుడ్ నాట్ రిట్రీవ్ ద టేబుల్ ఇన్ఫర్మేషన్, ఫెయిల్ టు కనెక్ట్ టు ద సోర్స్. బట్ వై? ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఓ ఎక్సెల్ సోర్స్ అది కదా. పోనీ ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాతో మనం రిపోర్ట్ చేయొచ్చా SSRS లో? ఎప్పుడైనా మనం రిపోర్ట్ చేయాలి అంటే మనకు టేబుల్లో డేటా స్టోర్ చేసుకుని చేయాలి. మనం డైరెక్ట్ ఎక్సెల్ నుంచి చేయలేం. అంటే ఎక్సెల్ లో ఉన్న డేటాని తీసుకెళ్ళి మనం స్టోర్ చేసుకొని SQL లో వేయాలి. SQL లో వేయాలా? అవును. ఒక్క నిమిషం తెలియచేద్దాం. నీది ఏందో ఎర్రర్ చూపిస్తుంది, సోర్స్ కనెక్ట్ అవ్వట్లేదు. నేను చేస్తాను. వద్దులే బ్రో, ఇది వదిలేద్దాం. ఎందుకు వదిలేయడం? యూ షుడెంట్ గివ్ అప్. SSRS చూద్దాం. నువ్వు అంత ఈజీ గివ్ అప్ ఇవ్వకూడదు. ఎందుకన్నా? నువ్వు అన్ని తొందరగా గివ్ అప్ ఇచ్చావంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు ట్రూ ఉంది. ట్రూ ఉన్నప్పుడు ఎందుకు తెలుస్తుంది? అది ఫైల్ నేమ్ చేంజ్ అయ్యి నువ్వు ఇచ్చావు కదా, ఫైల్ నేమ్ స్పేస్ కాకుండా నార్మల్ గా అలా 1-2 వర్డ్స్ ఇవ్వంతే. sample_SSIS అలాగే. ఇదా? నేను టైం ఎంత అవుతుంది? 11:30 అవుతుంది. ఇవాళ SSIS చెప్తాను, రేపు SSRS ఓవర్వ్యూ ఇస్తాను. ఓకేనా? నీకు లేట్ అయితే పడుకో బ్రో, మార్నింగ్ నీకు ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, మనం ఫైల్ నేమ్ ఇచ్చాక అన్ని కనెక్షన్ తీసుకోవట్లేదు. సో ఓకే, మీకు శాంపుల్గా చెప్తాను, మనం రేపు చేద్దాం. అది ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చాక ఇక్కడ sheet 1, sheet 2, sheet 3 అని చూపిస్తుంది. sheet 3 చూసాక మనం sheet 1 అని సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే అది యాక్చువల్ వచ్చేస్తుంది. ఎందుకు రావట్లేదు అంటే మనం వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. దానికి మనం వేరియబుల్స్ క్రియేట్ చేసి
sheet. ఇప్పుడు ఫైల్ పాత్ అరే సో మ్యాగ్నెట్స్ ఏదో వస్తుంది ఇదేదో వస్తుంది ఇక్కడ వేరియబుల్ 1 ఉంది కదా, అక్కడ షీట్ నేమ్ అని ఇవ్వు, నేను చెప్తాను. ఇక్కడ ఇక్కడ ఇంటీజర్ అని ఇవ్వు, డేటా టైప్ సారీ స్ట్రింగ్ అని ఇవ్వు. ఓకే, సో నువ్వు ఇప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ చేస్తావు కదా ఫైల్, అది తీసుకెళ్ళి నీ లోకల్ ఫోల్డర్ లో ఒకటి క్రియేట్ చేయి, ఎక్సెల్ అని. లోకల్ ఫోల్డరా అంటే బ్రో? లోకల్లో ఫోల్డర్ క్రియేట్ చేయి, నీ డైరెక్టరీస్ ఉంటాయి కదా. ఏం డైరెక్టరీస్? ఏదన్నా ఓకే, కంప్యూటర్లోకి వెళ్ళి మై కంప్యూటర్లోకి వెళ్ళి అది కాపీ చేసుకో. మై కంప్యూటర్లోకి వెళ్ళి లోపల ఎక్కడన్నా క్రియేట్ చేయి. అక్కడ కాదు, మై కంప్యూటర్లో. ఇక్కడ ఏం సిఏ ఒకటే ఉందా? ఒకటే ఫోల్డర్ ఉందా? అక్కడ కాదు, అక్కడ కాదు, అదే ఒకటే ఫోల్డర్ ఉంది, పార్టీషన్ చేయలే. ఇక్కడ 2 years అయింది బ్రో ల్యాప్టాప్ కొని, ఇక్కడ యాక్టివేట్ చేయగానే ఒకటే ఉంటుంది. అది నువ్వు పార్టీషన్ చేసుకోవచ్చా? ఇంకా సర్లే, మన మూవీస్ చూడాలంటే ఎట్లా వస్తావు నువ్వు? ఇక్కడ ఆన్లైన్ patlocker.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడ అంటే ఎక్కడైనా చూడొచ్చు అనుకుంటా. PUTLOCKER. నాకు తెలుసు, కానీ మామూలుగా నువ్వు సిస్టమ్ లో స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేయరు బ్రో. ఇండియాలో అంటే చేస్తుండే నేను టారెంట్స్ అవన్నీ. ఇక్కడ చేయరు డౌన్లోడ్స్, ఇక్కడ ఇల్లీగల్. ఓకే, ఓకే, ఇప్పుడు ఆ ఫోల్డర్కి వెళ్ళు. ఓకే, నేను చేస్తాను. ఇది నువ్వు ఈ డేటాని సీక్వెల్లోకి ఇంపోర్ట్ చేస్తున్నావు బ్రో ఇప్పుడు? అయితే సీక్వెల్లో ఫస్ట్ ఎంటీ టేబుల్ క్రియేట్ చేసి దాని తర్వాత డేటాని ఇన్సర్ట్ చేయాలి కదా. ఏం పర్లేదు, చేయొచ్చు. ఒకసారి నేను చేసిన సేమ్ ఇది అదే డేటా అనుకుంటా. నేను ఒకసారి చేసిన ఇది ఆన్లైన్ చూసి,
వాడు ఏంటంటే SQL లో ఫస్ట్ ఎంటీ టేబుల్ క్రియేట్ చేయించిండు. దాని తర్వాత కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో టాస్క్, దాని తర్వాత ఈ ఎక్సెల్ షీట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ డేటా SQL లోకి వచ్చింది. అంటే టేబుల్ లేకుండా ఇది ఎక్కడికి పుల్ చేసుకుంటది డేటాని SQL లో? టేబుల్ తర్వాత క్రియేట్ చేయాలి, ఏం కాదు. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఇది నాట్ రిజిస్టర్ ఇఫ్ ద 32-bit డ్రైవర్ ఇట్ నాట్ ఇన్స్టాల్ రన్ ద ప్యాకేజ్ ఇన్ 64-bit. నేను అదే రన్ చేస్తున్నా. ఓకే, OLEDB provider is not registered in the local machine. దీన్ని ఏది తీసుకోవట్లేదు ఎందుకు? ఒకసారి 1 minute నేను SQL ఓపెన్ చేస్తా. అదే SQL అవసరం లేదు, నేను చెప్తున్నా. ఆ SQL అంతా లాస్ట్. ఇది ఓపెన్ ఒక 1 second. నో ప్రాబ్లం, టేక్ యూర్ టైం. ఇది అదే డేటా కదా బ్రో, ఎక్సెల్ షీట్ లో ఉంది, ఇది అదే డేటా కదా? అదే. అయితే ఇది నేను ఇంతకు ముందు ఒకసారి చేసిన. నేను ఇంతకు చేసింది ఇక్కడ సైడ్ కి ఇక్కడ ఉండదా? ఏంది ఏముండదు అమ్మ, నువ్వు ఏ ప్యాకేజ్ నేమ్ తో సేవ్ చేసావు దాంతో ఉంటుంది. నువ్వు ప్యాకేజ్ నేమ్ ఏదైతే చేస్తావో దాంతో ఉంటుంది. ఈ ప్యాకేజ్ అర్థం కదా? ఇది ఒకసారి క్లోజ్ చేయాలా? చేసి ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి అదే ఉంటుందేమో అనుకుంటున్నా. ఏం లేదు కదా? ఒకసారి నా కంట్రోల్ ఇవ్వు, నా స్క్రీన్ షేర్ చేయి, నేను చూపిస్తాడు. నీ దాంట్లో సమ్ మీద ఎర్రర్ వస్తుంది, చేద్దాం మళ్ళీ. అది అప్పుడు శాంపుల్ నీకు చూపిస్తా. ఓకేనా? సో ఇదిగో నేను వచ్చేసి డేటా క్రియేట్ చేస్తా. కనపడుతుంది కదా నా స్క్రీన్?
సో డేటా క్రియేట్ చేస్తా. హరీష్, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక కనెక్షన్ మేనేజర్ పట్టుకొని వచ్చి, సో ఎక్సెల్ సోర్స్ ఇచ్చా, సోర్స్ ఇచ్చి న్యూ కనెక్షన్. ఓకే, న్యూ కనెక్షన్. చూస్తున్నావుగా? సో ఇక్కడ ఇలా రావాలి, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. నేను షీట్ 1 సెలెక్ట్ చేసుకున్నాక నాకు కాలమ్స్ చూపిస్తుంది, ఈ 4 కాలమ్స్. తర్వాత మల్టీకాస్ట్ ఏం రాదు, స్ప్లిట్ చేయడానికి, డేటాను స్ప్లిట్ చేయడానికి. మల్టీకాస్ట్ స్ప్లిట్ చేయడానికి నేను ఏంటంటే, నేను టేబుల్ క్రియేట్ చేయకుండా నార్మల్ డైరెక్ట్ ఇచ్చేస్తా. ఇలా రన్ చూసా, నాకు ప్రతిసారి టేబుల్ క్రియేట్ చేసి నేను జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నా ఇలా రన్ అవుతుందని. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎక్కడ చూడాలి? అవుట్పుట్ అని కాదు, నీకు ఇలా రన్ అవుతుంది. అవుట్పుట్ చూడాలి అంటే మీకు నైట్ కూడా ఉంటుందా బ్రో ఆఫీస్ వర్క్? ఇప్పుడు నేను కనెక్షన్ క్రియేట్ చేశా. ఓకే, నేను దీన్ని కనెక్షన్ క్రియేట్ చేసి నేను టేబుల్ నేమ్ ఇస్తా. ఏది, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా ఓన్లీ. అదే పెట్టాము db డాట్ ఓన్లీ db.
OLLT. ఎంతమంది ఉంటారు మీరు రూమ్ లో? మేము ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్. మేము 6 పీపుల్ ఉంటాం. హాల్లో 2, బెడ్రూమ్స్ లో 2. కానీ రూమ్స్ ఇండియాలో పెద్దగా ఉండవు, ఇవి చిన్నగా ఉంటాయి. ఓకే, మరి అమ్మాయిలు ఎవరు లేరా? అంత లేదు బ్రో. ఇది ఇక్కడ లైఫ్ ఇండియాలో ఉన్నట్టు ఉండదు. కొంచెం కష్టం, టఫ్ లైఫ్ ఉంటుంది. నేనే ఇండియాలో అంత ఈజీ లైఫ్ అని ఎవడనండి? అంటే నేను ఇండియాలో ఉండి ఇక్కడికి వచ్చిన కదా. అంటే ఇక్కడ ఐసోలేటెడ్ ఉంటావు నువ్వు, నీకు ఎవరు తెలియదు అసలు. నేను అనేది అదే, అమ్మాయిలు నార్త్ ఇండియన్స్ అందరూ కలిసి ఉంటారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కలిసే ఉంటారు. అంటే వాళ్ళు వర్కింగ్ ఏమో మళ్ళీ. అదేండి స్టూడెంట్సే. ఆ స్టూడెంట్స్ కలిసే ఉంటారు. నేను స్టూడెంట్స్ తో ఉండట్లేదు కదా, నేను వీళ్ళంతా వర్క్ చేసే వాళ్ళతో ఉంటున్నా. ఓకే, 2 స్టూడెంట్స్ మేము, మిగిలిన 4 H1 ఎంప్లాయీస్. వాళ్ళు ఎప్పుడో వచ్చారు. ఓకే, 2009 నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. నేను ఒక 2 months ఉన్నా అట్లా, షేర్డ్ అకామిడేషన్ కాలేజ్ దగ్గర అమ్మాయిలతో ఉన్నా. అంటే వాళ్ళు కపుల్స్ ఉండే బ్రో. 6 people ఉంటుండే, అది కూడా బెడ్రూమ్ హౌస్. 6 people ఉంటుండే. ఒక బాయ్ గర్ల్ కపుల్ ఒక బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు, ఇంకో బాయ్ గర్ల్ ఇంకో కపుల్ ఇంకో రూమ్ లో ఉండేవాళ్ళు. 2 బాయ్స్ ఉండేటోళ్ళం, మేము హాల్ ఉండేటోళ్ళం. ఓకే. అంతా ఇక్కడ టఫ్ లైఫ్ ఉంటుంది. అరే టఫ్ లైఫ్ ఎందుకు అనుకుంటాం? నాకు ఉన్నారు మా ఫ్రెండ్స్ 2008 లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2008 లో యూఎస్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఫుల్ సెట్ ఉంటారు. వాళ్ళు మంచిగా బిఎండబ్ల్యూలు అవి ఇవి కొనుక్కొని. అట్లనే ఏమి ఉండదు. 2008 లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2014 లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరు సెట్ అయిన వాళ్ళే. అందరు H1s స్టూడెంట్స్? స్టూడెంట్స్ నుంచి H1s. వాళ్ళకి ఇనీషియల్ స్టూడెంట్ నుంచి జాబ్ వచ్చేంత వరకు లైఫ్ టఫ్ ఉంటది బ్రో. జాబ్ వచ్చినాక ఇదిగో ఓకేనా, యా యా. మీ దాంట్లో సమ్ ఎర్రర్ వస్తుందా చూద్దాము. ఇలా వస్తుంది డేటా, నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాను. సో ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసామంటే, సో నాకు ఈసారి ఇట్లా ఊరికనే ఏమంటారు డూప్లికేట్ డేటా వస్తుంది. అప్పుడు ఏం చేస్తా, ఇక్కడ వెళ్ళి టైం ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను, ఇంకేమంటే రేపు చెప్తాను. నువ్వు ఏ ఇయర్ వెళ్ళావు యూఎస్ కి? నేను 16 లో వచ్చిన. ఫస్ట్ ఒక కాలేజ్ లో ఉండే, ఒక 2 సెమిస్టర్స్ అక్కడ అయినాక మళ్ళీ ఇంకో కాలేజ్ ఉంది. ఏది ఏ స్టేట్? ఫస్ట్ ఇక్కడ వర్జీనియాలో కాలేజ్ లో ఉండే బ్రో. ఆ కాలేజ్ మూసేసి చాలా మంది వర్జీనియాకి వెళ్తారు, ఎందుకట్లా? అయితే ఇక్కడ ఒక కాలేజ్ ఉండే, వర్జీనియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, స్ట్రాట్ఫర్డ్, క్యాలమ్స్. ఈ కాలేజ్ అన్ని మూసేసినారు, అక్రిడియేషన్ పోయింది. అవునా? అయితే ఇంకా మధ్యలో మేము వేరే కాలేజ్ కి మూవ్ అయినాం. నేను విల్మింగ్టన్ మూవ్ అయినా, డెలావేర్ లో. మరి అట్లా కాలేజ్ క్లోజ్ అవుతే నీ ఎడ్యుకేషన్ ఇదంతా? అదంతా మన లాసే, అదంతా డబ్బులు అవన్నీ మన లాస్. అవునా? దేవుడా. అదే అక్కడ నాకు $10,000 కాలేజ్ ఫీజు కట్టినా బ్రో. ఆ $10,000 వేస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇంకో కాలేజ్ పోయి మళ్ళీ అందులో $20,000 ఫీజు కట్టిన. ఇదంతా బ్యాంక్ లోన్. సరే, ఇక మన టేబుల్లో ఇంత డేటా ఉందా, ఇది. సో నేను ఏంటంటే మళ్ళీ రన్ చేస్తా, మనకి డూప్లికేట్ డేటా వస్తుంది కదా. సో నేను ఇక్కడ ట్రంకేట్ పెట్టా, ఇదిగో ట్రంకేట్ పెడితే ఏంటంటే ట్రంకేట్ చేస్తుంది ఎవ్రీ టైం. అంటే డూప్లికేట్స్ ని ట్రంకేట్ చేస్తుందా మొత్తం టేబుల్ అదనమాట. సో అందులో చాలా ఉంటాయి, ఇది ఒక టైప్ అనమాట, శాంపుల్.
అది ఎగ్జిక్యూట్ తీసేసాం అనుకో, ఎగ్జిక్యూట్ ఈక్వల్ ఇది తీసేసాం పెట్టాలా? ఇది తీసేసాం అనుకో, రన్ అయింది. ఇంకా 3 times వచ్చింది, ఇంత డూప్లికేట్ కదా. సో ఏం చేస్తాం అంటే దీని అది ఓకేనా? ఓకే ఓకే ఓకే, నేను ట్రై చేస్తాను నా సిస్టంలో. సరే నువ్వు ట్రై చేయి, రాకపోతే మనం చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే సరే బ్రో, పడుకో. ఇంకా డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం, ఇంకా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టే, నేను రేపు పొద్దున ఆన్సర్ ఇస్తాను. షూర్ షూర్. ఓకే మరి, గుడ్ నైట్. టేక్ కేర్, బాయ్.